హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చెప్దామా ఇంకో కథ? ఇంకో కథ ఏం చెప్పను, ఒక హంస కథ చెప్పనా? ఒక ఊళ్ళోనంట ఒక రాజ్యంలో ఒక ఉద్యోగస్తుడు ఉండేవాడు. చిన్న జాబ్ అనమాట తనకి, ఒక అసిస్టెంట్ లాగా చిన్న పోస్టు, ఒక చిన్న క్లర్క్ పేస్ట్, గుమస్తా ఉద్యోగం. చెప్పుకోదగ్గ సైనికుడి కంటే చిన్న పోస్ట్. సైనికుడే చిన్నదనుకుంటాం, సైనికుడి కంటే చిన్న జాబ్. అయితే అతను చాలా అందంగా తెలివిగా ఉండేవాడు. ఆ రాజ్యంలో రాజుగారికి కూడా ఇతని అందం చూసి అసూయపడేవాడు. మగపిల్లడైన ఎంత అందంగా ఉన్నాడేంటా అనుకునేవాడు. రౌండ్స్కి వెళ్ళినప్పుడు చూసి రాజుగారి కంటే అందంగా ఉన్నాడు అని చూసుకుంటూ ఉండేవాడు అబ్బాయి మొహాన్ని. పిల్లడు మంచోడు, తెలివిగా ఉన్నాడు అని మన రాజ్యంలో చిన్న పోస్ట్ అయినా చక్కగా ఉన్నాడు పిల్లాడు. మరి అందంగా నీట్గా ఉండేవాళ్ళే కావాలి కదా. అయితే ఈ 1-2 రోజుల సెలవులు వస్తాయి కదా, ఇస్తారు కదా, హాలిడేస్ ఇస్తారు కదా రాజ్యంలో. ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు ఈ అబ్బాయి అటు ఇటు కొంచెం విహారయాత్రలాగా అటు ఇటు వెళ్తూ ఉంటాడు. ఒక ట్రిప్ లాగా వేయటం ఇష్టం తనకి. అట్లా వెళ్ళేటప్పుడు ఒకరోజు ఒక ఊరు వెళ్తాడు. అక్కడ ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర 7 రాకుమార్తెలు కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ కనపడతారు. రాకుమార్తెల్లాగా ఉంటారు, అందంగా, ఎంతో అందంగా ఉంటారు. సరే, వాళ్ళు హంస రూపం నుంచి రాకుమార్తెల్లాగా అవటం అవన్నీ చూస్తాడు. ఒక హంసలు రాకుమార్తెల్లాగా అవటం. హంస వచ్చింది ఫస్ట్, హంసలు వచ్చినాయి, రెక్కలు తీసి చెట్టు దగ్గర పెట్టుకున్నాయి, రాకుమార్తెల్లాగా అయిపోయినాయి. నదిలో స్నానానికి వెళ్ళటం అనమాట. ఇదంతా చూస్తాడు. రెక్కలు ఒక చాటు దాచుకోవటం, రాకుమార్తెల్లాగా అవటం, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవటం, స్విమ్మింగ్ పూల్లో దిగడం మొత్తం చూస్తాడు. ఎంతో అందంగా ఉన్నారని చూస్తాడు దాక్కొని. ఆ 7 రాకుమార్తెలు 6 బయటకు వచ్చి రెడీ అయిపోతారు. రెక్కలు తీసారుగా, రెక్కలు తగిలిచ్చేసుకొని తొందరగా రెడీ అయిపోవాలి, డోర్స్ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ మన ఊరికి వెళ్ళటానికి అని చెప్పాను. వాళ్ళు దేవకన్యలు అలా వచ్చారనమాట మానవ సరస్సుల్లోకి. అయితే 6 తయారైపోయి 7వ దాన్ని రెక్కలు దొరక్క ఎత్తుక్కుంటుంది. చెట్టు దగ్గరే పెట్టుకుంది. ఈ అబ్బాయి హీరో దాసేసాడు అనమాట. ఏం జరిగిద్దో చూద్దాము. సరే, టైం అయిపోతుందని 6 ఆ సిస్టర్స్ వెళ్ళిపోయారు కదా పైకి. 7వది మాత్రం ఇక్కడ ఇలాగే ఉంది ఏడ్చుకుంటా. కొంచెం బాధగా, ఎవరైతే తీశారో నా రెక్కల్ని నాకు ఇచ్చేసేయండి, టైం అయిపోయింది, మా అక్కళ్ళంతా వెళ్ళిపోయారు, మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోద్ది, చీకటి పడ్డాక రానీరు, మా అమ్మ నాన్న ఆడుకోవటానికని ఇటు వచ్చాము భూలోకంలోకి, మీరు ఏది కావాలంటే అది ఇస్తాను. నువ్వు కానీ పెళ్ళి కానీ అమ్మాయి అయితే గనక మీ అక్కను అనుకో, నన్ను నీకు మంచి గిఫ్ట్ ఇచ్చి మా ఇంటికి వెళ్ళిపోతా. పెళ్ళి కానీ అబ్బాయి అయితే గనక నిన్ను నేను పెళ్ళైనా చేసుకుంటాను, నా రెక్కలు మాత్రం నాకు ఇచ్చేసి. సరేనా? ఎవరైనా పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు అయితే గనక మీ కుమార్తెను అనుకోండి, నన్ను మీ కుమార్తెగా భావించి నా రెక్కలు నాకు ఇచ్చేసేయండి, మీకు మంచి బహుమానం తీస్తాను అని చెప్పింది. చాలా బాధగా ఏడ్చుకుంటూ అడిగిద్ది. చీకటి పడిపోయే టైం అయిపోయింది కదా. అలా అనేసరికి మన హీరోకి జాలేసి దగ్గరికి వెళ్ళి ఇగో రెక్కలు నేనే దాచిపెట్టాను, ఇటు ఊరికే నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు ఈరోజు హాలిడే ఇచ్చారు, మీరు కనిపించారు, దాచిపెట్టి ఏమైందో చూద్దామని చూశాను, నువ్వు దేవకన్యవని, సరస్సులోకి దిగావని, రెక్కలు ఇక్కడ దాచుకున్నావని అన్నీ చూసాను నేను, సరే తీసుకో వెళ్ళిపో అని చెప్తాడని. చెప్పేసరికి తీసుకొని పెట్టుకుంటా అడుగుద్ది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, రాజుగారు ఎలా అందంగా ఉన్నాడు అని చెప్తాడు అందరితో. ఈ అమ్మాయి కూడా దేవకన్య కూడా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, భూలోకంలో ఇంత అందంగా ఉన్నావు అని నాకు తెలీదు, నువ్వు సహాయం కూడా చేసావు నాకు, దాచిపెట్టేసి దొంగోళ్ళలాగా ఉండకుండా మంచిగా నువ్వు మంచితనంగా ఉన్నావు, ఇంత మంచోళ్ళు ఉంటారని అనుకోలే నేను ఈ మానవ లోకంలో, నువ్వు అందంగా ఉన్నావు, సహాయం చేసావు, నువ్వేదంటే అది ఇస్తానన్నా నేను, కొంతసేపు నీతో ఉండాలని ఉంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటదనమాట దేవకన్య. మరి నేను అంత అందంగా ఉంటే నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా, మా ఇంటికి వచ్చేసేయచ్చు కదా అంటాడు. అనేసరికి నేను ముందే చెప్పాను కదా, నాకు సహాయం చేస్తే పెళ్ళైనా చేసుకుంటా, పెళ్ళి కాని అబ్బాయి అయితే గనక
అని ముందే చెప్పాను కదా, నా రెక్కలు నాకు ఇచ్చేయమని అంటది. సరే మా ఇంటికి వచ్చేస్తావా మరి అంటాడు. మరి అందంగా ఉందిగా, బాగుందిగా, ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. బాగుందా కదా, ఇంటికి తీసుకెళ్తాను అనేసరికి 4 కాయలు కోసుకొని అడవిలో తింటా పోతా ఉంటారు. ఇంటికి వెళ్ళే దారిలో అందరూ చూస్తారు మరి, ఈ అందగత్తే ఈ అందగాడు నడుచుకుంటా వెళ్తుంటే దేవతలు ఊరేగినట్టే ఉంది ఊళ్ళో జనానికి. అంత అందమైన వాళ్ళు, అంతే కదా మరి, అంత అందంగా ఉన్నాడంటే ఊరంతా చెప్పుకుంటారు కదా మరి. ఆ కళ్ళు పడి చెప్పుకునేసరికి ఈ వార్త అంతా ముందుకెళ్ళిపోయి రాజుగారి చెవి దాకా వెళ్ళిపోద్ది. ఇంత అతిలోక సుందరి మన గుమస్తా పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయిని ఎక్కడ దొరికిందో కానీ భలే అందంగా ఉంది, ఈ రాజ్యంలో లేదు అంత అందమైన అమ్మాయి, తన అందానికి తగ్గట్టు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చుకున్నాడు, తన అందానికి తగ్గట్టు పోటీగా ఉంది అని చెప్పుకుంటారు ఊరు వాడ అంతా. సరే, రాజుగారికి కుళ్ళు పుట్టిద్ది. ఇంత అందమైన అమ్మాయి నా దగ్గర ఉండాలి, నా గుమస్తా దగ్గర ఉంటామేంటి అని కుళ్ళు వచ్చేసింది అనమాట. ఇన్నాళ్ళు ఆ అబ్బాయి హీరో అందంగా ఉన్నాడని మురిసిపోయాడు, తన రాజ్యంలో జాబ్ చేస్తున్నాడు కాబట్టి. అయితే అతనికి అంత అందమైన అమ్మాయి రావడం గిట్టలేదు. నా రాజ్యంలో నా దగ్గర ఉండాలి, అంత అదిలోకి రాసి ఈ అమ్మాయి నా దగ్గర ఉండాలి, అతని దగ్గర ఉంటామేంటి, నా పనోడి దగ్గర అని చెప్పి పెద్ద పని పురమాయించి పంపించేస్తాడు వేరే దేశానికి. అది అసలు వేరే పెద్ద ఉద్యోగస్తులు మంత్రులు చేయాల్సిన పని. ఇతని మీద నెత్తినేసేసి దూరం పంపించేసి ఈ అమ్మాయిని లోపరుచుకోవడానికి రాజ్యంలోకి పిలిచి, సరే రాజుగారు చెప్పింది చేయాలిగా, సరసా వహించాలి కదా ఉద్యోగి. సరే మంత్రి అన్ని సర్దుకొని వేరే రాజ్యానికి వేరే దేశానికి పని మీద బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక అన్ని సౌకర్యాలు అమరుస్తాడు ఆ అబ్బాయి వెళ్ళటానికి కూడా. అయితే ఈ అమ్మాయి ఉంది కదా హీరో భార్య దేవకన్య, దేవకన్య దగ్గరికి బట్టలను పంపించి పల్లకి ఇచ్చి పంపిస్తాడు. ఉండపళ్ళని తీసుకొచ్చేసేయండి, రానన్నా కూడా తీసుకొచ్చేయండి అంటారు. నేను రాను అంటది. ఆ అమ్మాయి దగ్గర మహిమలు ఉన్నాయి, ఆమె మామూలు ఆడ మనిషి ఏం కాదు, మామూలు మానవ కన్య ఏం కాదు, దేవకన్య. భటుల్ని గిరాటేసిద్ది అనమాట మహిమతో. వాళ్ళు బయటికి వెళ్ళి రోడ్డు మీద పడతారు. ఈ విషయం రాజు చెప్తారు, వెళ్ళి ఈడ్చుకుంటా వెళ్ళి డోలుకుంటా ఏడ్చుకుంటా వెళ్తారు. దెబ్బలు నెల దెబ్బలు తగిలినాయిగా మరి. అయితే స్వయంగా రాజే దిగి వస్తాడు. ఇక రాజు వచ్చి అడుగుతాడు, నా రాజ్యానికి వచ్చేసయ్యి, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అందాలు రాసివి కాదు, నా రాజ్యంలో ఉండాల్సిందాని అని చెప్పి బెదిరిస్తాడు. మంచిగా చెప్తాడు, బెదిరిస్తాడు. బెదిరించేసరికి దేవకన్య చెప్పుద్ది కదా, నేనేమనుకుంటున్నా, నేను మామూలు మానవ జీవన అనుకుంటున్నావా, దేవకన్యని ఇతని మంచితనానికి నేను లోబడి వచ్చాను, అంతేగాని నా రెక్కలు ఇచ్చాడు, నాకు ఆ మంచితనం నచ్చింది, ప్లస్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, అతను నా భర్త, మా ఇద్దరికి ఇదే మొదటి వివాహం, నేనెలా వస్తాను, నా భర్త నాకు ఉండగా నీ దగ్గరికి ఎలా వస్తాను, నేను రానంటే రానని చెప్పి గట్టిగా చెప్పేసింది. మహిమతో అతన్ని కూడా గిరాటేసేసింది. గిరాటేసేసరికి తన దగ్గర ఒక బంతి ఉంటుంది అనమాట. ఆ బంతికి మంత్రించి తను సరస్సులో స్నానానికి వెళ్ళింది కదా, అక్కడికి ఇసిరేసిద్ది. అక్కడికి ఇసిరేయగానే ఆ బాల్ సరాసరి వాళ్ళ అమ్మ ఒళ్ళో పడిద్ది. అమ్మ నాన్న అందరూ ఉంటారు. ఆ సరస్సు నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ బాల్ ఓపెన్ చేసేసరికి అందులో లెటర్ ఉంటుంది అనమాట. ఉత్తరం రాసి పెట్టిద్ది. అమ్మ ఈ రాజు ఇలా చేస్తున్నాడు, ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నాను ఇతను కూడా చాలా మంచివాడు, నా అందాన్ని చూసి మోహించి రాజు ఇలా ప్లాన్ చేసి నా భర్తని విదేశాలకు పంపించాడు, నన్నేమో రమ్మంటున్నాడు, నేనేమో నా భర్తను వదిలి నీ దగ్గరికి నేను రాలేకపోతున్నా, నా రెక్కలు నాకు ఇచ్చాడు, నా భర్తను వదిలి నేను రాలేకపోతున్నాను, ఈ రాజు ఏమో ఇట్లా ఎంపడబడుతున్నాడు, ఇలా నా శక్తితో రోడ్డు మీద పడేసానాళ్ళని, మరి నా పరిస్థితి ఏంటమ్మా అని ఉత్తరం రాసింది. వెంటనే వాళ్ళమ్మ బయలుదేరి ఇక్కడికి వచ్చేసిద్ది ఆ సాయంత్రానికి. ఎవరికి తెలియదు ఈ విషయం. వచ్చేసి ఒక మహిమ గల ఆడమనిషిని సృష్టించి, అల్లుడు గారు ఎక్కడికైనా వెళ్తున్నారు కదా విదేశాలకి, అక్కడికి పంపించేసిద్ది ఆ ఆడమనిషిని మెప్పిస్తే గనక మన అల్లుడు ఆమెకి కోపం తెప్పించకుండా మంచితనంతో ఆమెను కూడా మెప్పిస్తే గనక ఆవిడే నిన్ను అల్లుడు గారిని మన దేవలోకానికి చేర్చేసిద్ది, అప్పుడు నీ భర్తతో సహా నీకు ఎంట్రీ లభించిద్ది అని చెప్పుద్ది. సరే, ఒక మహిమ గల
మనిషిని పంపించేసింది అల్లుడు వెళ్ళే దారిలోకి. వెళ్ళేసరికి ఆమె మాయగా ఆహారం కావాలా అంటది దారిలో. అతనికి భయం వచ్చింది. భయం వచ్చినా కూడా చాలా తెలివైనాడు కదా ఫస్ట్ నుంచి కూడా. ఆ గుమస్తా అదే మన హీరో గారు అనమాట, తెలివైనాడు కాబట్టి అవును చాలా ఆకలిగా ఉంది, నువ్వు కూడా కూర్చొని తిందు కానీ నా దగ్గర కూడా ఆహారం ఉంది, మన ఇద్దరం కలిసి తిందాము, వచ్చేసి మన ఇద్దరం కూర్చొని తిందాందా అని అన్నీ పెట్టేస్తాడు ఆపేసి, గుర్రాన్ని ఆపి. ఆ మాటకి నిజంగానే రూపం కనపడేలాగా వచ్చి చాలా ఆకలిగా ఉందని చెప్పి ఇద్దరు తినేస్తారు. ఇంతవరకు నన్ను ఆకలిగా ఉందా అంటే తినేశారు కానీ నీకు కూడా ఆకలిగా ఉంటుంది నువ్వు కూడా తిను నన్ను ఎవరు అనలేదు. నువ్వు అన్న మనిషివి, నువ్వే మొదటి మనిషివి. నాకు అది బాగా నచ్చింది. నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేసి పెడతా. నాకు ఆహారం పెట్టావు, అసలు ఇంతవరకు నన్ను ఎవరిని అడగలేదు. నువ్వు తిన్నావా అని, నువ్వు కూడా తిను నాతో పాటు అని ఎవ్వరు అడగలే. ఆహారం కావాలంటే కావాలి అని తినేసారు, వెళ్ళిపోయారు. ఈ దారి పొడుగున ఎంతోమందిని అడిగారు కాబట్టి నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. అంటే ఆ మాయా మనిషిని మెప్పించినట్టే కదా మన హీరో. మెప్పించాడు కాబట్టి మొత్తం చెప్పేసిద్ది. రాజుగాడు పన్నాగం పన్ని మీ భార్యని ఇలా చేయాలనుకున్నాడు, బంధించాలనుకున్నాడు, రాజ్యంలోకి లోపరుచుకోవాలనుకున్నాడు. అమ్మ పంపించింది, మీ అత్తమ్మ పంపించింది నన్ను అని చెప్పి దారిలో నిజమంతా చెప్పేసి భార్య దగ్గర తీసుకొచ్చేసింది. భార్యాభర్తలు ఇద్దరిని కలిపి ఆ మాయాజీవి అత్తారింటికి తీసుకెళ్ళిపోద్ది అబ్బాయిని. చిన్న సాయంతో అంతే, చిన్న మాట సాయం అంతే. ఆ మాటతోనే గెలుచుకున్నాడు. గిఫ్ట్లు ఏమి ఇవ్వక్కర్లా, వాళ్ళు మనకి మంచితనంగా ఉండాలంటే ముద్ద అన్నం తిను నాతో పాటు అన్నా కూడా అది మెప్పు కోరుకుందనమాట. మంచి మాట, ఈరోజు మంచి మాట అదే. సరేనా? మాట నచ్చిందా? మంచి మాట నచ్చిందా? మనతో పాటు ఆకలిగా ఉండకూడదమ్మా, పక్కన వాళ్ళు ఒక ముద్దు పెట్టాలి వాళ్ళకు కూడా, సరేనా? అదే మనకు కలిసి వచ్చింది. కల్మషం లేకుండా ఒక ముద్దు పెట్టామంటే అదే కలిసి వచ్చింది, సరేనా? కథ కంచికి మనం ఇంటికి, కథ ఎప్పుడు కంచికి వెళ్ళాలి, మనం మాత్రం మన ఇంట్లో ఉండాలి, సరేనా? మన ఇంట్లో మనం మాత్రం ఉండాలి, నా చిట్టు తల్లి నేను ఉండాలి. సరే మరి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి కామెంట్ పెట్టండి, కథ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.